మీరందరూ సైనిక్ స్కూళ్ళ గురించి వినుంటారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క కళ ఆ సైనిక్ స్కూల్లో చేరాలనే సంకల్పం. సైనిక్ స్కూల్లో చేరినంత మాత్రాన సైన్యంలోకి వెళ్ళాలని ఏమీ లేదు. మనకి ఇష్టమైతే సైన్యంలోకి వెళ్తాం. సైన్యంలో కాకుండా అందరిలాగానే ఇంజనీరింగు, మెడిసిను, న్యాయ విద్య, ఐఏఎస్ ఇలా మనకు నచ్చిన కోర్సు చదువుకునే అవకాశం ఉంది. అక్కడేమీ నువ్వు సైనిక్ స్కూల్లో చదివావు కనుక తప్పనిసరిగా మిలిటరీకి వెళ్ళాలనే నిబంధన ఏమీ లేదు. అయితే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దబడాలంటే సైనిక్ స్కూల్ ఒక మంచి వేదిక. ఏ స్కూల్లో లేని వాతావరణము, శిక్షణ. ఉదయం 6 గంటలకే నిద్ర లేచి పీటీ, ఫిజికల్ ట్రైనింగ్, సాయంత్రం ఆటలు. ఇవే కాకుండా సైనిక్ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్, విలువిద్య ఇలాంటి ప్రత్యేక అంశాలలో శిక్షణ పొందటం ఒక విశేషం. అటువంటి సైనిక్ స్కూళ్ళలో అడ్మిషన్లు పొందాలనేవారు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహించిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాయాలి. ఆ పరీక్షలో 300 మార్కులకు ప్రవేశ పరీక్ష. 300కు గాను 150 మార్కులకి మ్యాథమెటిక్స్ ఒక్కటే ఉంటుంది, మిగతా సబ్జెక్టులు 150. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అడ్మిషన్ల కొరకు సుమారు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు కలిపి 3 లక్షల మంది విద్యార్థులు పోటీ పడతారు. భారతదేశంలో ఉన్నాయి కేవలం ఒక 83 మాత్రమే. 83 స్కూల్సే. భారత రక్షణ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించే స్కూళ్ళలో 33, ఇంకా మిగతావి 50 ప్రైవేటు స్కూళ్ళు. ఈ రక్షణ శాఖ నిర్వహించే స్కూళ్లను వాళ్ళు పదజాలం ఓల్డ్ స్కూల్ అనిగా పిలుస్తారు. ప్రైవేటు రంగంలో నిర్వహించే స్కూల్ని న్యూ స్కూల్ అంటారు. ఈ 2 స్కూళ్లలోనూ శిక్షణ ఒకే మాదిరిగా ఉంటుంది. ఇక్కడ సిబిఎస్ఈతో పాటు సైనిక్ స్కూల్ సొసైటీ నియమ నిబంధనలు, వాళ్ళ యొక్క ఆదేశాలను, వాళ్ళ యొక్క పాఠ్యాంశాలను, వాళ్ళ యొక్క శిక్షణను పాటించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి విజయనగరంలో కోరుకొండ, ఇది 1962లో పెట్టారు. రెండవది చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు నియోజకవర్గంలో కలికిరిలో రెండవది 2012లో రక్షణ మంత్రిత్వ శాఖ వారు స్థాపించారు. ఈ 2 కాక మరో 2 నూతనంగా ఈ న్యూ సైనిక్ స్కూల్లో అనుమతిని ఇవ్వటం జరిగింది. నెల్లూరులో అదానీ స్కూలు, గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో సైనిక్ స్కూలు, విజయవాడ సమీపంలో కేతనకొండలో విద్యాభారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూల్. ఈ విధంగా 2 గవర్నమెంటు, 2 ప్రైవేటు సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. అయితే తెలంగాణ వారు కూడా ఈ 4 సైనిక్ స్కూళ్లకు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులే. సైనిక్ స్కూల్ ఫలితాలు విడుదలైనవి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. తర్వాత మొదటి రౌండ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్లు పెట్టుకోమన్నారు. అంటే అందుబాటులో ఉన్న అన్ని స్కూళ్లకు గవర్నమెంట్, రక్షణ మంత్రిత్వ శాఖవి, ప్రైవేటు న్యూ ఓల్డ్ కూడా పెట్టుకోవచ్చు. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ యొక్క ఫలితాలు 26 జూన్న విడుదల కాబోతూ ఉన్నాయి.
26న ఫలితాలు విడుదలైతే ఏ స్కూల్లో మనకి సీటు లభించింది అనేది మన వెబ్సైట్లో సైనిక్ స్కూల్ సొసైటీ వెబ్సైట్లో చూసుకోవాలి. చూసుకుని 29 లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి. 26న ఫలితాలు వచ్చినాయి, 29 వరకు మనం నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఆ వచ్చిన కాలేజీ, ఆ ప్రాంతము, రాష్ట్రము మనకు నచ్చితే వెళ్ళి చేరచ్చు. లేదా మనకి ఇష్టం లేదు, రెండవ రౌండ్కి వెళ్ళటం కోసం మన లాగిన్ పాస్వర్డ్లోకి వెళ్ళి రీకన్సిడర్, దీంట్లో చేరము, మేము మళ్ళీ రెండవ రౌండ్కి వెళ్తామని రీకన్సిడర్ అని పెట్టచ్చు. కొంతమంది అసలు నాకు సైనిక్ స్కూల్ అడ్మిషనే వద్దనుకుంటారు. అలాంటి వారు పూర్తిగా ఎగ్జిట్ అని పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అంటే సైనిక్ స్కూల్ అడ్మిషన్ నాకు వద్దని చెప్పేయటమే. 30వ తారీఖు నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీకు ఏ స్కూల్ అయితే కేటాయించారో ఆ స్కూల్కి వెళ్ళి సర్టిఫికెట్లు ఇవ్వటం. దీంట్లో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఈ సైనిక్ స్కూలుకు సమీపంలో ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ ప్రక్రియ 30వ తారీఖున ప్రారంభమై 4 జూలైకి ముగుస్తుంది. ఎవరైతే 34 మధ్యలో స్కూల్కి వెళ్ళరో, సర్టిఫికెట్లు సమర్పించరో వాళ్ళు రెండవ రౌండ్కి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇది సుమారు సైనిక్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ 6 రౌండ్లు జరుగుతుంది. అంటే జూన్లో ప్రారంభమై నవంబర్ వరకు జరుగుతుంది. ఆఖరి రౌండు దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ అంటారు. 5 రౌండ్లు వెబ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత స్పాట్ కౌన్సిలింగ్, మనకు నచ్చిన కాలేజీకి వెళ్ళి అక్కడ అడ్మిషన్ పొంది ఆ సైనిక్ స్కూల్ యాజమాన్యము ద్వారా మనం అక్కడ చేరినట్టు సైనిక్ స్కూల్ సొసైటీ వారికి తెలియజేయాలి. ఈ వెసులుబాటు ఆఖరి రౌండ్కు మాత్రమే ఉంటుంది. ఫీజులు భారీగానే ఉంటాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూళ్ళలో కూడా ఫీజు సంవత్సరానికి 2 లక్షలు ఉంటుంది. కనుక తల్లిదండ్రులు దీన్ని కట్టడానికి సిద్ధమై ఉండాలి. మాకేమైనా స్కాలర్షిప్లు వస్తాయా అంటే రక్షణ మంత్రిత్వ శాఖ వారు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 40,000 రూపాయలు ఇస్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే ఈ సైనిక్ స్కూళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరుతున్నారో వాళ్ళకి సంవత్సరానికి 65,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న మిలిటరీ వారికి, మాజీ మిలిటరీ ఉద్యోగులకు, వారికి కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం లభిస్తుంది. అందువల్ల అయితే బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. సుమారు 65,000 రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తే, 40,000 కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఇస్తే, 50% స్కాలర్షిప్ రూపాన్ని వస్తే మరో 1,00,000 రూపాయలు తల్లిదండ్రులు పెట్టుకోవటమా లేదు బ్యాంకు రుణం తీసుకోవటం అనే ఆలోచన చేయవచ్చు. కనుక ఈ సైనిక్ స్కూలు అడ్మిషను లభించి ర్యాంక్ వచ్చి వదులుకోవడం అనేది మంచిది కాదు. దేశంలో ఏ మూలొచ్చినా అక్కడ చేరి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, విలువలు కలిగిన పౌరుడిగా, దేశభక్తితో భౌతిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము చక్కగా ఉండే విధంగా ఏ స్కూళ్ళలో అందని విద్యను ఇక్కడ అందించడం అనేది ఒక విశేషం. మొత్తం స్కూళ్ళన్నీ కలిపి ఒక 50 ప్రైవేటు, 33 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 88 స్కూళ్ళు. ఇంత పెద్ద భారతదేశానికి 88 స్కూళ్ళు అంటే
ఇది ఏ విధంగా నీట్ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీట్ సాధిస్తున్నారో, జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి సీట్ సాధిస్తున్నారో దాన్ని సమానంగా దీన్ని పోల్చవచ్చు. కనుక సీట్ వస్తే మాత్రం వదలద్దు, ఎక్కడొచ్చినా వెళ్ళాలి. అడ్మిషన్ అనేది 5 పాస్ అయిన వారికి 6లో ప్రవేశం ఉంటుంది. మళ్ళీ 8 పాస్ అయిన వారికి 9వ తరగతిలో కూడా ప్రవేశం ఉంటుంది. అయితే 9వ తరగతిలో సైనిక్ స్కూల్ ప్రవేశానికి అతి కొద్ది సీట్లు ఉంటాయి. ఏమైనా ఖాళీగా ఉన్న సీట్లను 6 నుంచి 6, 7, 8లో ఏమైనా ఖాళీ సీట్లుంటే 9లో నింపుకునే అవకాశం ఉంది. 6 నుంచి ప్రారంభమై 12వ తరగతి వరకు సైనిక్ స్కూళ్ళలో సిబిఎస్ఈ సిలబస్తో అత్యున్నత ప్రమాణాలతో సైనిక్ స్కూల్ సొసైటీ నిర్వహించడం అనేది గమనార్హము.